హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసునందన బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ పెడుతున్నానండి. ఎంతో టేస్టీగా హెల్దీ దోశలండి. పీనట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళని కానీ, పెద్దవాళ్ళే కానీ, చిన్నపిల్లలకే కానీ ఎంతో ఇష్టంగా తింటారండి. టేస్ట్ అంత బాగుంటుంది. పీనట్ చట్నీతో తింటే అమ్మే ఉంటుందండి. తయారీ విధానానికి వస్తే 2 స్పూన్లు ఓట్స్ తీసుకొని వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం అంత కొత్తిమీర, కొంచెం అంత పుదీనా, కొంచెం అంత కరివేపాకు మిక్సీ జార్లోకి తీసుకొని 3 స్పూన్ల నీళ్ళ పోసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మరొక గిన్నెలోకి కొంచెం అంత దోశ బ్యాటర్ తీసుకొని అందులోకి 2 స్పూన్లంత రాగి పిండి, 2 స్పూన్లంతా ముందుగానే వేయించి ఫైన్ పౌడర్ చేసుకున్న ఓట్స్ పౌడర్, తర్వాత ముందుగానే పేస్ట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకొని తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలియబెట్టుకోవాలండి. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి కొంచెం అంత ఆయిల్ అప్లై చేసి దోశ వేసుకొని పీనట్ చట్నీతో సర్వ్ చేసుకొని తినేయడమేనండి. నిజం చెప్తున్నాను, రోజు తినే దోశల కన్నా ఒక దోశ ఎక్స్ట్రానే తింటారు. ఈ దోశలు అయితే ఎంతో స్మూత్గా ఉంటాయండి. టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేము. ఒక్కసారి ట్రై చేసి తిని మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మా వారు వచ్చారు చెన్నై నుండి. మా బాబు కోసం వాటర్ బాటిల్ తీసుకొచ్చారు. భలే ఉందండి, సెల్ ఫోన్ మోడల్లో. లాస్ట్లో పెడతాను, చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.